హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్లు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, అదేవిధంగా ఎలాంటి పత్రాలు ఇవ్వాలి, సో వీరికి మాత్రం పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ నెల పెన్షన్లకు సంబంధించి ముందుగా ఏ జిల్లాల వరకు అందించారు, ఇప్పటి వరకు ఆ వివరాలన్నీ మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆగస్టు 21వ తారీఖు అండి. చివరికి చూడండి, అర్థమవుతుందన్నమాట. మరోసారి కనుక ఛానల్ విజిట్ చేసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి నెల కూడా ఏ నెల పెన్షన్లు ఆ నెల అయితే అందించదు కాబట్టి మనకు జూలై నెల పెన్షన్లు ఆగస్టులో అయితే అందించడం జరుగుతుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బడ్జెట్ అనేది ఆసరా పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4 ఉమ్మడి జిల్లాల్లో అయితే రిలీజ్ అయినట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా ఈ నెల పెన్షన్లు కొత్తగా అందిస్తున్నారా లేదా పాతవి అందిస్తున్నారంటే ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు కూడా అందించడం జరిగింది కొత్త వారి లిస్టులో ఉన్న వారికి ములుగు జిల్లాలో భాగంగా. అయితే రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, డయాలసిస్, అదేవిధంగా బీడీ కార్మికులు, ఇలా దివ్యాంగులు అయితే ఉన్నారు. మనకు పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అనగా 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే తీసుకునేవి కదా. సో సేమ్ యాస్టీస్గా ఈ నెల కూడా పెన్షన్లు కాకుండా మనకు పాత పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో వచ్చేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ జరుగుతుందో వారికి పైసలు పడ్డట్టుగా చాలామంది అయితే చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అకౌంట్లలో డబ్బులు అయితే జమ అవుతున్నాయని చెప్తున్నారు అన్నమాట కామెంట్ సెక్షన్లో. సో ఇక ఇప్పటికే ఉన్నతాధికారుల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే ఈ రోజు నుంచి ఈ నెల దాదాపు 30 తారీఖు వరకు తీసుకోవచ్చు. మనకు కొన్ని జిల్లాల్లో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈ నెల వారంలో చివరి వారం నుంచి అందిస్తారు కాబట్టి స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. కొన్ని జిల్లాలకు అయితే ముందుగానే అందిస్తారు, కొన్ని జిల్లాలకు లేట్ అవుతుంది కాబట్టి. సో ఇక 23, 24, 27 తారీఖులు ఇలా స్టార్ట్ అయితే కావడం జరుగుతుందన్నమాట. పోస్ట్ ఆఫీస్లో జమ అవుతాయి, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. చాలామంది వెయిట్ చేస్తున్నట్టుగానే పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ప్రభుత్వం అనేది స్టార్ట్ చేసిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్లికేషన్లు అనేది తీసుకుంటున్నారనమాట. ఇప్పటికే దాదాపుగా రాష్ట్రంలో ఎంతమంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు ఏంటనేది మనకి ఇచ్చారు. అప్లికేషన్ చేసుకోవడానికి మీ దగ్గరలో మీరు మీ సేవ ద్వారా వెళ్ళినా, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కలిసినా కానీ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, 2 పేజీలతో కూడుకొని ఉంది. అందులో వచ్చేసి కొన్ని డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. మ్యాండేటరీగా మీరు చేయూత పెన్షన్ల అప్లికేషన్ చేసుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా అందులో ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఏదైతే ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి, అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్నటువంటి నెంబర్స్, అదేవిధంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతున్నారు, రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి, మీ గ్రామం, జిల్లా, డిస్టిక్ ఇవన్నీ కూడా. సో అదేవిధంగా భర్త అంటే భార్యకు సంబంధం, దీంతో పాటు ఆధార్ కార్డ్ నెంబర్లు ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ప్రభుత్వ నిబంధనలకు లోబడి మన దగ్గర బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, అదేవిధంగా రేషన్ కార్డు, ఓటర్, అదేవిధంగా తగిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక ఉన్నతాధికారులకు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎంపీడీఓ కార్యాలయం లేదా పంచాయత్ సెక్రటరీని సంప్రదించి ఈ డాక్యుమెంట్లు అయితే ఫిల్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ఇందులో భాగంగానే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ నెల లాస్ట్ వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పటివరకు 1,61,000 పెన్షన్ల అప్లికేషన్లు అనేది తీసుకోవడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి చేయూత పెన్షన్ల పథకానికి భారీగా స్పందన వస్తుందని చెప్తున్నారు. కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 20 వరకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,61,752 దరఖాస్తులు అయితే వచ్చాయి. ప్రభుత్వానికి వచ్చినటువంటి మొత్తం 1,61,752 దరఖాస్తులు ఏకంగా 1,08,571 మంది వితంతువుల పెన్షన్ల కోసం అయితే అప్లికేషన్లు రావడం. దానిలో భాగంగా దీంట్లో ఒంటరి మహిళలకు సంబంధించి ఆర్థిక సాయం కోసం అదే వికలాంగులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు,
సో ఇలా పలు విధాలుగా దఫాల అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగింది. అప్లికేషన్లు గ్రామాల్లో అయితే ఆల్రెడీ గ్రామ సభల ద్వారా కూడా దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. ఇక రాజధాని హైదరాబాద్లో ప్రథమ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ జిల్లాలో వచ్చేసి 9,568 దరఖాస్తులు అనేది వచ్చాయన్నమాట. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 9,426 అప్లికేషన్లు ఇచ్చారు. నల్గొండ జిల్లాలో 8,000, రంగారెడ్డి జిల్లాలో 7,501, అదేవిధంగా తక్కువ ములుగు జిల్లాల నుంచి వచ్చినట్టు చెప్తున్నారు అనమాట. సో అన్ని అర్హతలు ఉన్న వారికి మాత్రమే మనకు పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుందన్నమాట. దరఖాస్తులకు సంబంధించి ఈ నెల 31 వరకు అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఎక్కువ వచ్చేసి మనకు వితంతువుల పెన్షన్లు, అదేవిధంగా దివ్యాంగుల అప్లికేషన్లు అనేది ఇవ్వడం జరిగిందనమాట. దివ్యాంగుల పెన్షన్లు దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం వచ్చిన అప్లికేషన్ 67% వితంతువుల పెన్షన్లు అనేది ఉన్నట్లు గుర్తించడం జరిగిందనమాట. సో ఇక హైదరాబాద్ మేడ్చల్లో అత్యధికంగా వచ్చినట్టు చెప్తున్నారు. సో మొత్తం మీద చేయుత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేది ప్రభుత్వం అనేది ఈ నెల 31 వరకు అయితే అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి మీరు తప్పనిసరిగా దరఖాస్తులు అనేది చేసుకోవాలన్నమాట. సో ప్రభుత్వం అవకాశం అయితే కల్పించే ప్రయత్నం చేశారు కాబట్టి సో ఇక రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఒక ఫోటో కూడా ఆ ఫామ్ అయితే ఫిల్ చేసి మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా అటాచ్ చేసి అయితే జిరాక్స్లు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ నెల చివరి వరకు అయితే అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇక పట్టణాల్లోనూ గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుడ్ న్యూస్ ఏంటంటే మనకు నవంబర్లోనే 5 లక్షల బీమా ఇందిరమ్మ బీమా ఉంది కదా, ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే ఇచ్చారు. సో ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు ఇస్తున్నారు కాబట్టి మీరు పోస్ట్ ఆఫీసులో లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కు, లేదంటే మీరు ప్రతి నెల ఎలా తీసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ అయితే ఫోన్పే లింక్ అయి ఉంటుంది కాబట్టి అందులో చెక్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్లో చెక్ చేసుకుంటే మీరు పడ్డా ఎలా తెలుసుకోవచ్చు. 2-3 నెలల తర్వాత అయినా ఒకసారి తీసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి. అదేవిధంగా మీరు ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో డబ్బులు తీసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా మీ దగ్గరలో బ్రాంచ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఎలా తీసుకుంటే పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేయండి, లేదంటే దగ్గరలో ఆఫీస్కి ఉన్నట్లయితే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే వారు డబ్బులు ఇచ్చే టైంకి వెళ్తేనే మనకు పైసలు అయితే వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా 2,016 రూపాయలు అంటే 16 రూపాయలు అడిగి తీసుకోండి. 4,016 రూపాయలు తప్పనిసరిగా అడిగి తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ప్రభుత్వం ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లు కూడా మనకు ఇటీవల కాలంలో ఆగస్టు నుంచి అయితే అందజేస్తామని చెప్పారు. కాబట్టి తాజాగా కొన్ని జిల్లాల్లో అయితే అప్డేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇంకా లైవ్ అథెంటికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేషన్ తెలియజేయడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.